ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాటలు గైకొనిన ఎడల వాడెన్నడూనూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, ఇక్కడ ఆయన మాటలు గైకొనడం అనగానేమి? ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దాని ఎడల సానుకూలమైనటువంటి వైఖరి కలిగి ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే ఆయన మాటలు గైకొనడం. ప్రభువైన యేసుక్రీస్తులో మానవుని ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ వెల్లడి చేయబడింది. దేవుడు మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ అతనిలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం ద్వేషిస్తున్నాడు. అందుకనే పాపానికి వచ్చు శిక్ష నరకంగా నిర్ణయించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ కల్వరి శిలువలో బలి చేశాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఎవ్వరునూ నశించక నిత్య జీవం పొందుతారు. ఏ వ్యక్తి అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి తన పాపమును గురించి, తన శిక్షను గురించి ఇక ఎన్నడూ ఆలోచించడు. ఎందుకంటే అతడు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించాడు గనుక. ప్రియులారా, మరణాన్ని ఎవరు మాత్రం ఇష్టపడతారు? కనుక మీరు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించటానికి సరైన నిర్ణయాన్ని తీసుకోలాగున ప్రభువు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు